ఎప్పుడో చాలా కాలం క్రితం భూమిని భయంతో కమ్మిన చీకటిలో పుట్టాడు ఒక రాక్షసుడు, నరకాసురుడు. దేవతల ఆశీర్వాదంతో శక్తివంతుడైన ఆయన అహంకారంతో అంధుడయ్యాడు. ఆకాశం మారుతుంది. దేవతలు బంగారు మేఘాల మధ్య విష్ణుమూర్తి ఎదుట ప్రార్థిస్తున్నారు. విష్ణువు దివ్య కాంతిలో నిలబడి న్యాయం పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తాడు. కృష్ణుడు నీలి వర్ణం, బంగారు కవచం మరియు సత్యభామ పట్టు కవచం కిరీటంతో గరుడుడిపై ఎక్కి ఆకాశం వైపు దూసుకుపోతున్నారు. వారి చుట్టూ మేఘాలు తిరుగుతున్నాయి, ఆయుధాలు ప్రకాశిస్తున్నాయి. మేఘాలు గర్జించాయి, భూమి కంపించింది. కృష్ణుడి సుదర్శన చక్రం వెయ్యి సూర్యుల వలె ప్రకాశించింది. సత్యభామ బాణాలు మెరుపుల వలె దూసుకెళ్లాయి. నరకాసురుని సైన్యం భస్మమైంది. చివరికి దైవ న్యాయం గల నరకాసురుడు మోకాళ్లపై కూర్చొని గాయాలతో వణుకుతున్నాడు. కృష్ణుడి చక్రం, సత్యభామ బాణం అతన్ని తాకి కాంతితో నింపుతాయి. అతని ముఖంలో పశ్చాత్తాపం, క్షమాభిక్ష చేశాడు. ఉషోదయం. గ్రామాలు, నగరాలు వెలుగులతో నిండిపోతాయి. ప్రజలు దీపాలను వెలిగిస్తున్నారు, పిల్లలు పటాకులు కాలుస్తున్నారు, మహిళలు పూలతో ఇంటిని అలంకరిస్తున్నారు. కృష్ణుడు, సత్యభామ ఆశీర్వాదంగా చిరునవ్వుతో కనిపిస్తున్నారు.